గతంలో ఎక్కడ ఉండే ఒక ఆయన ఎంత పాపం చేశారో తెలుసు. ఎటు పోవాలో అర్థం కాలేదు. ఎక్కడ ఉంటే ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని హైదరాబాదులో కూర్చున్నాడు. చేసిన పాపాలు ఊరికే పోవని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డిపై ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ మినీ మహానాడులో ఎమ్మెల్యే దామచర్ల బాలినేని పేరు ప్రస్తావించకుండానే ఘాటుగా విమర్శించారు. ఆయన ఏ పార్టీకి పోదామా అర్థం కాక చివరకు ఏదో ఒక గొడుగు కింద ఉండాలి కాబట్టి ఒక పార్టీలోకి పోయాడు. పార్టీ మారినవాడు మారినట్టు ఉన్నాడా? తనకు తెలిసిన ఆట ఉంది కదా, ఆ ఆట ఆడుకోకుండా 10 రోజులకు ఒకసారి నాకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని 4 జిల్లాలకు హెడ్ అవుతానంటూ ప్రకటిస్తూ హడావుడి చేస్తుంటాడని తెలిపారు. మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నామని విర్రవీగితే చివరకు ఊరు వదిలి వెళ్లే పరిస్థితి వచ్చిందని, ఇది ఒక గుణపాఠం అంటూ బాలినేనిని ఉద్దేశించి ఎమ్మెల్యే దామచర్ల వ్యాఖ్యానించారు. మా వాళ్లను చివరకు మహిళలను కూడా కొట్టించి మాపై కేసులు పెట్టి తప్పు చేశావు. నువ్వు చేసిన పాపాలకు ప్రజలు నాకు 30,000 మెజార్టీతో పట్టం కట్టారు. నిన్ను ఊరు విడిచి వెళ్ళిపోయేలా చేశారు అంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఘాటుగా విమర్శించారు. ఇక్కడ ఉండే ఆయన ఎంత పాపం చేశాడు, ఎటు పోవాలో అర్థం కాల, ఉంటే ఏడ అరెస్ట్ చేస్తారో ఏమైపోద్దో అర్థం కాక పోయి హైదరాబాద్లో కూర్చొని ఖమ్మంగా ఆడుకుంటా హ్యాపీగా ప్రశాంతమైన వాతావరణంలో అతనున్నాడు. ఏ పార్టీకి పోదామని అర్థం కాక లాస్ట్కి ఏదో గొడుగు కింద ఉండాలి కాబట్టి ఒక పార్టీలోకి పోయాడు. ఆ పార్టీలో పెట్టుకొని ఒక్కో రీల్ వేస్తుంటాడు. 10 రోజుల్లో నాకు ఎమ్మెల్సీ వస్తుంది, 10 రోజులు అయిపోయిన తర్వాత నాకు మంత్రి అయిపోతున్నా. ఆ తర్వాత 10 రోజులకేమో నేను మళ్ళీ పార్టీలో 4 జిల్లాలకు హెడ్ అవుతున్నా. నువ్వు అక్కడ ఆడుకునేవాడు ఆడుకోగా జిల్లాని సర్వనాశనం చేసి, ఒంగోలుని సర్వనాశనం చేసి ఇంతమంది మీద కేసులు పెట్టి ఏంది ఈ పరిస్థితులు అనేది అర్థం చేసుకోవాలి. అదే కానీ కొంచెమన్నా కూడా కరెక్ట్గా ఉంటే ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో ఉండేవాళ్ళు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు ఇవాళ నేను మంత్రిగా ఉన్నాను, నేను ఎమ్మెల్యేగా ఉన్నానని విర్రవీగితే ఊరు వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒక లెసన్ అని చెప్పి కూడా ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చి మాట్లాడుతున్నా. ఎందుకంటే మనం విమర్శించేది కాదు, విమర్శించడం వల్ల ఉపయోగం ఏముంది? చేసిన పాపాలకి 34,000 ఎగిరిపోయాడు. కాబట్టి ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు అనేది ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన పనులు, ఆయన చేసిన దానివల్ల మహిళలను కొట్టించాడు. మన సీనియర్లు మనవాళ్ళు 2-3 మహిళలను కొట్టించావు, మళ్ళీ మనవాళ్ళ మీద కేసులు పెట్టించావు. ఈ పాపాలన్నీ ఉరకనే పావు. పాత రోజులంట వచ్చే జన్మ అనేవాళ్ళంట. ఇప్పుడు ఏంటంటే పాపం చేస్తే ఈ జన్మలోనే అనిపించిపోవాల్సిందే. కాబట్టే జగన్ గారు చేసిన పాపాలకి తల్లి పక్కెళ్ళిపోయింది, వాళ్ళ చెల్లెలు పక్కెళ్ళిపోయింది, నువ్వు ఉండేవాడి ఒక్కడివి. అదొక్కటి మినిమం. డబ్బులు పెట్టుకొని డబ్బులు సంపాదించి మనమే తినాం. డబ్బులు ఎంతవరకు కావాలో, ఎంత పర్మిట్ కావాలో అంతవరకే సంపాదించుకోవాలి. నువ్వు ఇష్టారాజ్యంగా చేసుకొని అందరినీ దూరం చేసుకొని నువ్వు చేసిన కార్యక్రమాలు ఇవని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా ఇవన్నీ కూడా ముందు చూపుని ఆలోచించుకోవాలి. ఇవాళ పదవులు రాలేదో లేకపోతే ఇంకోటో అసంతృప్తి పడద్దు. నా వల్ల ఏది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను రోడ్ల మీదకి వస్తా, తిరుగుతాం, ఖచ్చితంగా మన అందరం కలుద్దాం, ఒంగోలు మార్పు అనేది తీసుకొద్దాం. 8,000 మంది ఎవరైతే మన ముఖ్య నాయకులు మన కేఎస్ఎస్లో ఉన్నారో ఏదో ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చేస్తా. అవసరమైతే నా సొంత డబ్బులైనా ఇచ్చైనా కూడా మిమ్మల్ని కాపాడుకుంటాను. అది మాత్రం ఖచ్చితంగా చేస్తా. కాకపోతే ఓపిక పట్టండి. ఓపిక అనేది మంచిది. పదవులు ఇవన్నీ అనేది శాస్త్రం కాదు, మనుషులు అనేది ముఖ్యం. మనం అన్నదరం ఒక కుటుంబం అనేది ఒకటి గుర్తు పెట్టుకోండి. పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఉంటుంటాం, కలుస్తుంటాం, అవి కాదు. ఇవన్నీ కూడా కష్టానికి 10 మంది ఉన్నారు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా మీకు మరోసారి మీకు తెలియజేస్తున్నా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.